ఆ రోజు నీ పుట్టినరోజు. హఠాత్తుగా సినిమాలో నేను పంపించిన చీర కట్టుకొని కోటి కాంతులతో వెలిగిపోతున్న నిన్ను చూసేసరికి నిజంగా నాకు మతిపోయింది. నిన్నలా చూస్తూ ఎన్ని గంటలైనా నిశ్శబ్దంగా గడపవచ్చుననుకున్నాను. అంతకుముందు నేనెంతమందికో ఎన్ని రకాలుగానో బహుమతులు ఇచ్చాను. కానీ నువ్వు ఈ చీర కట్టుకున్నప్పుడు చూడగానే కలిగిన తృప్తి నాకెప్పుడూ కలగలేదు. ఆ రాత్రి గోకుల్ విహార్‌లో పైన రూఫ్ గార్డెన్ మీద ఒంటరిగా నీవున్నప్పుడు, నువ్వు పిట్టగోడ దగ్గర అంచున ఆనుకొని, క్రిందకు చూస్తూ బొమ్మలాగుంటే వెనుకగా వచ్చి నిన్ను 2 చేతులతో ఎత్తుకొని ఎక్కడికైనా పారిపోవాలనిపించింది. మరి కొంచెం సేపు అలా ఒంటరిగా ఉంటే నా మనసు నన్నే పిచ్చి పనుల వైపు రెచ్చగొడుతుందోననే భయంతో గబగబా నిన్ను క్రిందకు లాక్కు వచ్చేశాను. నిన్నిక ఎక్కువ కాలం ఇలా దాచి ఉంచలేనని అనుకున్నాను. అందుకే సోవియట్ బృందానికి పార్టీ ఇచ్చినప్పుడు నిన్ను అందరికీ పరిచయం చేసేసి పెళ్లి చేసుకోవాలని కోరిక కూడా బయట పెట్టడానికి నిశ్చయించుకున్నాను. అంత క్రితం చీర గొడవతో నువ్వు మొహం ముడుచుకున్నావని తెలుసు. కానీ ఆ విసుగు నువ్వలా హఠాత్తుగా చెప్పకుండా వెళ్ళిపోయేంత ఉందని తెలియదు. నిజంగా నీ మీద మొట్టమొదటిసారిగా కోపం వచ్చిన క్షణాలవి. రేఖారాణి వాళ్ళంతా జయంతిని సెక్రటరీగా ఎలా తీసుకున్నావని నిలదీశారు. నాకు తెలిసిన ఒకాయన రికమెండ్ చేస్తూ ఉత్తరం పంపాడని, కాదనలేకపోయానని అబద్ధమాడాను. కానీ మనస్సులో వాళ్ళందరికీ అప్పటికే అనుమానం కలిగిందని నేను గ్రహించలేకపోయాను. కనీసం నువ్వు మర్నాడైనా సరిగ్గా మాట్లాడలేదు. మర్నాడు రేఖారాణి వచ్చింది. జయంతి మీద నీకున్న నిజమైన అభిప్రాయం చెప్పమని పట్టుపట్టింది. జాలి తప్ప ఇంకేం లేదన్నాను. నీ పట్ల నాకు అనురాగం ఉందన్న మాట నిజమే. నా మనసంతా నువ్వే నిండి ఉన్నావని నాకు తెలుసు. కానీ ఏం చేయాలి? నీ మనసులో ఉద్దేశం తెలుసుకోకుండా ఇలాంటి అభిప్రాయం బయట పెట్టడం ఎంత ప్రమాదం? అప్పటికే నీ హృదయం ఇంకొకరికి అంకితం కాలేదని నాకేం నమ్మకం? రేఖారాణి తను మానసికంగా నరకం అనుభవిస్తున్నానని, ఆ భర్తతో అసలు సుఖం లేదని, జీవితం వ్యర్థం అనిపిస్తోందని, నువ్విష్టపడితే ఆయనకి డైవర్స్ ఇచ్చేస్తాను, మనిద్దరం పెళ్లి చేసుకుందామని ఏవేవో మాట్లాడటం మొదలుపెట్టింది. రేఖారాణిని మందలించడమే కాకుండా ఇలాంటి చనువు ఇక తగ్గిస్తే బాగుంటుందని కూడా అన్నాను. ఉన్నట్టుండి రేఖారాణి నా మీద ఉరిగి నా గుండెల్లో మొహం దాచుకొని హిస్టీరియా వచ్చిన దానిలా ఏడవసాగింది. నాకేం చెయ్యాలో తోచలేదు. ప్రపంచంలో ప్రతి మగవాడిలాగానే ఆడవాళ్ళ కన్నీళ్లు చూసి భరించే అంత శక్తి నాలో లేదు. పరిస్థితులు అర్థం చేసుకుని జీవితాన్ని సరిదిద్దుకునేందుకు ప్రయత్నించమని, ఎప్పటికీ నేను స్నేహితుడిగా ఉంటానని సముదాయించసాగాను. కొద్దిసేపైన తర్వాత రేఖారాణి ఏడుపు తగ్గింది. నిన్ను పోగొట్టుకుంటానేమోనన్న భయం నన్ను వెర్రిదాన్ని చేస్తుంది. అంతకంటే ఇంకేం లేదు అంది కళ్ళు మూసుకుంటూ. నేనేం మాట్లాడలేదు. ఇదంతా ఇంకా ఇంతటితో స్వస్తి చెప్పాలని మృదువుగా రేఖారాణికి ఎలా నచ్చజెప్పాలా అని ఆలోచిస్తూ ఉండగా ఇంతలో నువ్వొచ్చావు. క్షణం సేపు నిరుత్తరుడినై నాకు ఏం చెప్పడానికి తోచలేదు. నువ్వు చూసిన ఆ దృశ్యం నీ మనసులో ఎలాంటి ముద్ర వేస్తుందో ఊహించలేని మూర్ఖుణ్ణి కాదు. రేఖారాణిని పైకి పంపి నిన్ను తీసుకొచ్చి గదిలో కూర్చోబెట్టాను. అప్పుడు నీ మొహం చూస్తూనే తెలిసింది నువ్వు మంచి మూడ్లో లేవని. రేఖారాణిని పంపేసి వచ్చిన తర్వాత మనిద్దరి మధ్య జరిగిన సంభాషణ నీకు గుర్తుండి ఉంటుంది. అనవసరంగా నన్ను రెచ్చగొట్టావు. ఆ రోజు నిన్ను ఇంటి దగ్గర దింపి వెళ్ళిన తర్వాత నాలో నాకే ఓ విధమైన భయం కలగసాగింది. నువ్వు మళ్ళీ నా సెక్రటరీగా రావనే అనిపించింది. ఆ అనుమానానికి బలం కలిగిస్తూ నువ్వు మర్నాడు కారు పంపిస్తే రాలేదు, తిరగ్గొట్టావు. నీకు నిజంగా ఒంట్లో బాగాలేదని నేను నమ్మలేదు. చివరికి ధైర్యం చేసి మీ ఇంటికి వచ్చేశాను. ఆ రోజు నేను రావటం ఇంకో గంట ఆలస్యమైతే నాకది గుర్తొస్తే ఇప్పటికీ ఒళ్ళు గగ్గురు పడుస్తోంది. నిన్ను హాస్పిటల్లో చేర్పించిన తర్వాత ఆపరేషన్ జరిగి అంతా సవ్యంగానే ఉందని తెలుసుకొని బామ్మని ఇంటి దగ్గర దించటానికి వచ్చాను. కూర్చో నాయనా అంటూ కుర్చీ చూపించి ఆవిడ లోపలికి వెళ్ళిపోయింది.
నువ్వుండే ఇల్లంతా పరీక్షగా చూశాను. చిన్న మంచం, ఒకే కుర్చీ, గోడలో ఉన్న అల్మారాలో దేవుడు, పుస్తకాలు ఇవన్నీ పరీక్షగా చూస్తున్నా నాకు గోడ మీద ఉన్న ఓ ఫోటో మీద హఠాత్తుగా దృష్టి నిలిచిపోయింది. తెల్లబోయాను కూడా. లేచి వెళ్ళి మేకుకు తగిలించి ఉన్న ఆ ఫోటో తీసి పరీక్షగా చూశాను. సందేహం లేదు, మా అమ్మ ఫోటోనే. ఇక్కడెందుకో నాకు అర్థం కాలేదు. ఈ లోపల బామ్మ కాఫీ గ్లాసుతో తిరిగి వచ్చింది. ఈ ఫోటో ఇక్కడెందుకుంది అన్నాను ఆత్రంగా. ఆవిడ విచిత్రంగా నా వైపు చూసి, ఇక్కడెందుకుంది ఏమిటి? అది మా ఫ్యామిలీ ఫోటో. మా అబ్బాయి, మా అమ్మాయి, మధ్యలో నేను. ఈయన ఈయన జయంతి తండ్రా? అవును. ఇటు కుడి పక్కనున్నది నా అక్క కూతురు రాజ్యలక్ష్మి. నాకు సంతోషంతో గావుకేక పెట్టాలనిపించింది. ఆ ఫోటోని తీసుకుని ఆవిడ దగ్గరకు వెళ్ళి, కానీ ఇది మా అమ్మది. ఈ ఫోటో మా ఇంట్లో కూడా ఉంది అన్నాను. కాఫీ గ్లాస్ అలాగే పట్టుకొని ఆవిడింకా తెల్లబోయి చూస్తుంది. నేను వెంటనే చేయి పట్టుకొని, నిజం? రాజ్యలక్ష్మి మా అమ్మ. మా ఇంటికి వస్తే ఇప్పుడే చూపుతాను. మై గాడ్! జయంతి నాకు వాక్యం పూర్తి చేయలేకపోయాను. తర్వాత బామ్మ ద్వారా తెలిసింది. మా అమ్మ చిన్నప్పుడే తల్లి తండ్రి పోతే వాళ్ళ మేనత్త దగ్గర పెరిగిందట. నేను పెంచుకుంటానని బామ్మ ఎంత బ్రతిమాలినా ఆవిడ ఇవ్వలేదట. ఆ మేనత్త చాలా గయ్యాలి. మా అమ్మ అభిప్రాయం ఏదీ బయట పెట్టలేనంత హడలుగా పెంచిందట. కానీ మీ నాన్న, మా అమ్మ చాలా ఆప్యాయంగా ఉండేవారట. చివరికి వయసు వచ్చిన తర్వాత చాలా డబ్బుందని ఓ రెండో పెళ్లి ఆయనతో సంబంధం కుదిరిస్తే అది ఇష్టపడక పక్కింటి వారి అబ్బాయితో పారిపోయి వచ్చింది. ఇన్ని సంవత్సరాలు గడిచినా మా అమ్మకి, నాన్నకి ఆవిడంటే భయమే. అందుకే ఎవరికీ ఉనికి తెలియకుండా ఉండటం కోసం హైదరాబాద్ వచ్చి స్థిరపడిపోయారు. వాళ్ళు మళ్ళీ వాళ్ళెవ్వరితోనూ పరిచయం ఏర్పరచుకోవాలని ప్రయత్నం చేయలేదు. బామ్మ ఇదంతా చెప్పిన తర్వాత మా అమ్మ వాళ్ళు అంత ఒంటరిగా ఎవరూ బంధువులు లేకుండా ఎందుకు గడిపారో నాకు అర్థమైంది. నా ఆనందానికి హద్దులు లేకపోయాయి. నేనింతగా కోరుకుంటున్న వ్యక్తి నాకు పరాయి మనిషి కాదు. నా మామయ్య కూతురు. నీ మీద నాకు అధికారం ఉంది. అన్నింటికంటే చాలా రోజుల తర్వాత మా అమ్మని మరిపించేంత ఆప్యాయత ఇవ్వగలిగిన బామ్మ దొరికింది. నీ మీద నాకు హక్కుందనే అహంకారంతోనే నిన్ను నా ఇంటికి తీసుకువచ్చాను. కానీ బామ్మతో ఈ విషయం నీకు చెప్పవద్దని బ్రతిమిలాడాను. నువ్వెలాగూ నాదానివే. కానీ ఇలా చుట్టరికం తెలిసి బామ్మ కోరిక మీద కాక నీ అంతటి నువ్వు నా దగ్గరికి రావాలి. అది నా కోరికే. నాకు చిన్నప్పటి నుంచి అలాగే అనిపించేది. నా స్థితిగతుల్లో ప్రమేయం లేకుండా నన్ను, నా వ్యక్తిత్వాన్ని చూసి ఆకర్షింపబడి అనురాగం చూపే మనిషి కావాలి నాకు. నిన్ను అలాగే గెలుచుకోవాలనుకున్నాను. అక్కడ కూడా నాకు ఎదురు దెబ్బ తగిలింది. బామ్మ హఠాత్తుగా మరణించటంతో నేను చేసిన పొరపాటు తెలిసింది. నా అంతటా నేను చెప్పలేను. చెప్పటానికి ఎలాగో ఎన్నిసార్లో శక్తి అంతా కూడదీసుకొని చెప్పటానికి ప్రయత్నించాను. కానీ ప్రతిసారి దెబ్బతిని కృంగిపోయేవాడిని. రోజు రోజుకి నువ్వు దూరమైపోతావేమోననే భయం నన్ను వెర్రివాడిని చేసేది. చివరికి పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాను. అదే ఆ రోజు రాఖీ కట్టడానికి వస్తే చెప్పేశాను. మర్నాడు నాకు అర్జెంటుగా బెజవాడ వెళ్లాల్సిన పని తగిలింది. వెళ్ళటం ఏమాత్రం ఇష్టం లేదు. కానీ నేను వెళ్ళకపోతే ఆ పని జరగదు. పని పూర్తయ్యేసరికి రాత్రి పొద్దుపోయింది. కొద్దిగా వాన పడుతుంది. పోనీ ఆ పూట ఆగిపోదామనుకున్నాను. కానీ మనసు ఒప్పుకోలేదు. బయలుదేరాను. పెళ్లికి ముందే నీకు చెప్పేయటం మంచిదని కూడా మళ్ళీ అనుకున్నాను. రోడ్డు రాత్రిపూట అవటం వల్ల రద్దీగా లేదు. అందుకే నేను స్పీడ్గా పోనివ్వు అన్నాను. వెనక సీట్లో చేరగిలబడి నీతో కలిసి గాలిమేడలు కడుతున్నాను. నాకు దూరం నుంచి వస్తున్న పెద్ద లారీ కనిపించింది. నా డ్రైవర్ క్యాషన్ ఇచ్చి సైడ్ చూపించాడు. వాడు చేయి చూపించాడు. చూపించినట్టు చూపించి ప్రక్కకు తిరిగాడు. అంతే. ఏమైందో నాకు తెలియదు. నాకు మళ్ళీ మెలకువ వచ్చేసరికి హాస్పిటల్లో ఉన్నాను. నాకంటే తక్కువ దెబ్బలు తగిలిన డ్రైవర్ నన్నెలాగో తీసుకొచ్చి డాక్టర్ గారికి అప్పచెప్పాడు. అప్పటికప్పుడు హాస్పిటల్లో చేర్పించారు. మోచేతికి, మోకాలికి బలమైన దెబ్బలు తగిలాయి.
చెయ్యో కాలో ఏదో ఒకటి పూర్తిగా దెబ్బతిని ఉంటుందని, అంగవైకల్యం తప్పదని భయపడ్డాను. కానీ అదృష్టమో, దురదృష్టమో సవ్యంగానే బయటపడ్డాను. దాదాపు నెల రోజులు హాస్పిటల్‌లో ఉన్నాను. ఈ లోపల నువ్వు లేవు, కనిపించడం లేదన్న వార్త శరాఘాతంలా తగిలింది. నిన్ను ఆఖరిని చూసింది నాయర్. వాడు కారు వద్దు, బస్సు మీదే వెడతాను అని బయలుదేరావని చెప్పాడు. ఇంట్లోంచి బయలుదేరిన నువ్వు వెళ్ళవలసిన చోటు చేరుకోలేదు. మధ్యలో ఏమైపోయావో, ఎలా మాయమయ్యావో ఎవరికీ తెలియదు. ఆ రోజు నువ్వు తనని పెళ్లి చేసుకోమని అడిగావని, మందలించి వెళ్ళిపోయానని శివరాం చెప్పలేక చెప్పాడు. నాకప్పుడు చూచాయిగా అర్థమైంది. నేను చాలా పొరపాటు చేశానని. నువ్వు పెళ్ళికి ఇష్టపడడం లేదేమోనన్న అనుమానం అప్పుడొచ్చింది. కానీ ఏం చెయ్యాలి? చేతులు కాలిన తర్వాత ఆకు కోసం వెతికిన మూర్ఖుణ్ణి. నీకోసం అందరూ ఎన్ని విధాలా వెతికాలో అన్ని విధాలా వెతికారు. నువ్వు చచ్చిపోయావనే నా గాఢ నమ్మకం.